కృష్ణకుమార్ గారు మీరేమంటారు? అంటే ఇది ఫెమినిజమా, సూడో ఫెమినిజమా, అసలు ఫెమినిజంకి అర్థం ఏంటి? ఈ డిస్కషన్ గత 2 రోజుల నుంచి స్టార్ట్ అయిపోయింది. అంటే మా శరీరం మా ఇష్టం అని చెబుతున్నారు, అది ఫెమినిజం అంటున్నారు. కానీ అది ఫెమినిజం ఎట్లా అవుతుంది అన్నది ఒక వాదన. ఇప్పుడు ఆల్రెడీ శేఖర్ భాషా గారు కూడా ఆ అంశాన్ని ప్రస్తావించారు. మీరేమంటారు ఆ విషయంలో? అసలు ఫెమినిజం అనే మాటకి అర్థం తెలియని వాళ్ళు కూడా దాని గురించి మాట్లాడుతున్నారు. ఓకే, ఇది నేను వ్యతిరేకించే మాట. అసలు ఫెమినిజం అంటే ఏంటి? స్త్రీవాదం అంటే ఏంటి? బట్టల దగ్గర ఆపేస్తారా? బట్టల దగ్గర మీరు మాట్లాడేది, వాళ్ళు మాట్లాడినా దాన్ని అడ్డం పెట్టుకుని ఇట్లాంటి వాళ్ళు మాట్లాడినా నేను ఒప్పుకోను. అసలు ఫెమినిజం అనే మాట ఉచ్చరించే హక్కు లేని వాళ్ళు కూడా ఇవాళ ఫెమినిజం అని మాట్లాడుతున్నారు. ఓకే, ఇవాళ ఎవరికి ఇష్టం ఉన్నా ఎవరికి ఇష్టం లేకపోయినా అనసూయకి కావాల్సింది ఆమె మార్కెట్, శివాజీకి కావాల్సింది ఆయన మార్కెట్. వాళ్ళిద్దరూ డబ్బుల కోసమే వాళ్ళ వృత్తుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరూ మాట్లాడిన మాటలను పట్టుకొని శివాజీ ఏదో దేశోద్ధారకుడైనట్లు, అనసూయ ఏమో జాతిని చెడగొట్టే మనిషి అన్నట్లుగా క్రియేట్ చేసేసి ఒక మిస్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చేసేసి దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఫెమినిజం దాకా తీసుకెళ్లారు అంటే చాలా నమస్కారాలు పెట్టాలి వీళ్ళ తెలివితేటలకి. అది ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొస్తున్నారు? అసలు స్త్రీల ఉద్యమాలేంటి, స్త్రీల కష్టాలేంటి, వాళ్ళ హక్కుల కోసం జరిగిన ఉద్యమాలేంటి, వాళ్ళ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడింది ఏంటి, అవన్నీ వదిలేసేసి అసలు ఒకనొక రోజు ఒక అమ్మాయి ఆడబిడ్డ పుట్టడానికే వీల్లేదు అనే ఒక పరిస్థితి, అలాగే పుట్టిన పిల్లకి 5 ఏళ్లకి 6 ఏళ్లకి పెళ్ళిళ్ళు చేస్తామన్న రోజుల నుంచి, అలాగే వాళ్ళకి అసలు చదువుకునే హక్కు లేదు అనే రోజు నుంచి ఇన్నిటిని దాటుకుని వాళ్ళ మహిళ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇవాళ వీళ్ళు ఈ డబ్బుల కోసం వాళ్ళ శరీరాన్ని కమోడిటీగా మార్చుకున్న ఒక ఫ్యాషన్ వరల్డ్కి, అంటే పచ్చిగా చెప్పాలంటే ఇవాళ సినిమా ప్రపంచానికి, గ్లామర్ ప్రపంచానికి అసలు నిజమైన హక్కులు, నిజమైన అవసరాలు ఉన్న స్త్రీలని ఒకే గాట కట్టి మాట్లాడటం అనేది ఇది చాలా దారుణమైన విషయం. ఇది మీడియా కూడా చేస్తుంది, దురదృష్టం.